నెంబర్ ఏమో అదేమో మారదు కదా. హెచ్ఓడీలు అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా. ఇప్పుడు ఉండే నెంబరే కదా అది. అదే 6 లక్షల సేఫ్టీ. మరి ఎందుకు కడతా ఉన్నట్టు? ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి. నిరంతరం కాంట్రాక్ట్లు ఉండాలి, నిరంతరం ఈయనకు పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్ళు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్ళు డబ్బులు ఈయనకి వెనక్కిస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు 8,58,000 ఎస్ఎఫ్టీలు. కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 ఎస్ఎఫ్టీ, 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. మరి నేను అడుగుతా ఉన్నా, 8,58,000 అంటే సరేలే పోనీలే, 6 లక్షలు కాకపోతే 8,58,000 పెడతా ఉన్నాడు, సరేలే పోనీలే అనుకోవచ్చు. కానీ 53,57,000 ఎస్ఎఫ్టీ ఏంది స్వామి? ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు. ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం, కట్టి ఉన్న సెక్రటేరియట్ 173 కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు 173 కోట్లు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే. ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో 300 కోట్లు, మొత్తంగా 600 కోట్లు గంగపాలు చేసినట్టు. మరి నీకు కొత్త బిల్డింగులు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ 600 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినావు? ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళీ కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు ఆ డబ్బంతా గంగపాలు చేసి, అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తా ఉన్న నిర్ణయాలు సమంజసమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు? ఇది వేస్ట్ అనిపించడం లేదా? అప్పులు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పుల భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా. అందులో స్క్వేర్ ఫీట్ ఎంత? 8,900. ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగులు ఆ 53,57,000 ఎస్ఎఫ్టీ 4,660 కోట్ల రూపాయలు. సాధారణంగా స్క్వేర్ ఫీట్కు 4,000 రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా 5 స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి. మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000. మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు. 5 స్టార్ అపార్ట్మెంట్లు కావాలా, ఇటాలియన్ మార్బుల్ కాడ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ 4,000 పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా. మరి ఇది ఏమి రేట్లు? ఇవి కళ్ళు జదుగుతాయి ఈ రేట్లు చూస్తూ ఉంటే. ఇంకొక అడుగు ముందుకేస్తాం. అమరావతిలో రోడ్ల నిర్మాణం 4 లేన్ ఎన్హెచ్ టెండర్లు ఇవి 4 లేన్. రేట్ పర్ కిలోమీటర్ 14 కోట్లు 15 కోట్లు దాటడంలో 11 కోట్ల నుంచి 15 కోట్లు, 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు.
అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ 50 కోట్లు. అక్కడ 50 మీటర్లు, ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్, ఇది కూడా 4 లేన్ అంటే 50 మీటర్లు. డెఫినేషన్ ఆఫ్ 4 లేన్ 50 మీటర్స్ అంటే 4 లేన్ అనే చెప్తుంది. ₹50 కోట్ల కొన్ని రోడ్లు అక్కడ దాటుతా ఉన్నాయి ఖర్చు. ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్లు 11.5 కోట్ల నుంచి 14.5 కోట్లు. ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ, ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో, ఐ రిపీట్ దోస్ వర్డ్స్, దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి. నేను కాదు ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అది. శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ, కన్ఫెషన్ స్టేట్మెంట్లు, ఆరోపణలు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది, దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతిలో. అయినా ఏమాత్రం కూడా జంకు లేదు, బొంకు లేదు. ఇదే కొనసాగింపు, మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డిఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు.